కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల మంది దే ఆర్ సపోజ్ టు బి రెగ్యులరైజ్డ్. అవన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలే. అసలు కాంట్రాక్ట్ బేసిస్ తోటి ఉద్యోగాలు చేయటం ఏంటండి? ఎక్కడుంది అసలు ఆ పదం? ఒక వ్యక్తికి ఒక రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని. అలాంటి ప్రభుత్వం రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీ స్థానంలో కాంట్రాక్ట్ లెక్చరర్ నియమిస్తూ ఈరోజు 12 లక్షలు ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలుగానే ఉన్నాయి. నేను అడుగుతున్నా నారా లోకేష్ని, నువ్వు ఎందుకు ఫిల్ చేయటం లేదు? ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో నేను ఇస్తాను నీకు డేటా. మీరు ఎందుకు ఫిల్ చేయటం లేదు? రెగ్యులర్ జనవరి 1వ తారీఖున ఎందుకు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు? ఇప్పుడు నిన్ను ఎక్కడ చొక్కా ఇప్పి ఎక్కడ తనాలి? నిన్ను ఏ రోడ్డు మీదకి లాక్కురావాలి? నిన్ను యువగళంలో నువ్వు చెప్పినటువంటి హామీలకి చేస్తున్నటువంటి పనులకి వెళ్ళి దావూస్లో వెళ్ళి దాక్కుంటావా? సింగపూర్లో వెళ్ళి దాక్కుంటావా? ప్రభుత్వం అధికారిక మీరు ఇచ్చినటువంటి హామీలు, ఈ హామీలు వినే రాష్ట్ర ప్రజలు మీకు ఓటేశారు.